बिहार का बादशाह बीजेपी बीजेपी, बिहार का बादशाह बीजेपी बीजेपी, बिहार का बादशाह बीजेपी बीजेपी, जय बीजेपी जय जय बीजेपी, जय बीजेपी जय जय बीजेपी, जय बीजेपी जय जय बीजेपी, नरेंद्र मोदी గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. పేరు ఎవరు తీసుకుంటారు? ఎవరు తీసుకుంటారా? నాగరాజు మాట్లాడు. అని తరపు లైవ్కి అందరికీ నమస్కారం. ఈరోజు బీహార్లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాల సందర్భంగా అక్కడ గెలిచినటువంటి అభ్యర్థులందరికీ కూడా మన భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్డీఏ అభ్యర్థులకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇది బీహార్లో వచ్చినటువంటి ఫలితం ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయం. ఇది కని విని ఎరుగని రీతిలో బీహార్ రాజకీయ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈవేళ అక్కడ ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ, అంటే దాదాపు 90% స్ట్రైక్ రేట్తో ఈరోజు అక్కడ బీహార్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించినటువంటి సందర్భం. మరి భారతీయ జనతా పార్టీ లార్జెస్ట్ పార్టీగా ఈరోజు అక్కడ వచ్చినటువంటి సందర్భం. కాబట్టి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీలో మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏకి పట్టం కడుతున్నారు అనేటువంటిది మనందరం కూడా గమనించాలి. మరి ఈరోజు ఇది రాహుల్ గాంధీ అనేక విన్యాసాలు చేశారు. ఓట్ చోరీ అని చెప్పి ఒక ప్రజల్లో అనుమానాల్ని రేకెత్తించారు. కానీ అక్కడ ఉన్నటువంటి యువత అలాగే ముఖ్యంగా మహిళలు అందరూ కూడా ఎన్డీఏకి పట్టం కట్టి ఈరోజు దాదాపు 209 సీట్ల వరకు కూడా ఈరోజు విజయం అనౌన్స్ చేయబోతున్నారు. 202 అనౌన్స్ అయినవి, ఇక మిగతావి కూడా రాబోతూ ఉన్నాయి. కాబట్టి అక్కడ తేజస్వి యాదవ్ ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ కూడా ప్రతి ఇంటికి ఉద్యోగం అన్నా కూడా మహిళలకి 30,000 ఇస్తామన్నా కూడా ప్రజలు అవన్నీ నమ్మలేదు. ఇది ఒక ప్రో గవర్నెన్స్ ఓట్ అని చెప్పి ఈ సందర్భంగా మనందరం తెలుసుకోవాలి. ఇవాళ ఎన్డీఏకి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమిలో ఈరోజు అక్కడ ఇచ్చినటువంటి గతంలో జరిగినటువంటి అభివృద్ధి కానీ రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి యువత మహిళలు అందరూ కూడా ఇవాళ ముస్లిమ్స్ ఎక్కడైతే మెజారిటీ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ అభ్యర్థులు గెలిచారు అంటే ఇవాళ ఎన్ని రకాలుగా రాహుల్ గాంధీ మతాల మధ్యలో చిచ్చు పెట్టాలనుకున్న ఈ యొక్క ఓటు చోరీ పేరు మీద ఆటం బాంబు అన్నాడు, హైడ్రోజన్ బాంబు అన్నాడు. ఈరోజు ఆ బాంబుల దాడిలో తనే మరి కనుమరుగైనటువంటి పరిస్థితిని మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో ఇదే ఒరవడి మనకి పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కానీ, హర్యానా ఎన్నికల్లో కానీ, తమిళనాడు ఎన్నికల్లో కానీ ఫలితాలు ఇదే విధంగా రాబోతున్నాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే ఈ ఓటమి ముందరే గ్రహించినటువంటి రాహుల్ గాంధీ అక్కడ మనం ఓట్ చోరీ అని చెప్పి ప్రజల్లో ఒక కారణం ఇవాళ ఒక ఎదుర్కొని ఒక ప్రజల్ని మబ్బు పెట్టేటువంటి సందర్భం తీసుకొచ్చినప్పటికీ కూడా ప్రజలందరూ సరైనటువంటి గుణపాఠం అక్కడ బీహార్ రాష్ట్ర ప్రజలు ఏదైతే ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతూ ఉందో ఇతర మనం బంగ్లాదేశ్ నుంచి నేపాల్ నుంచి ఏదైతే అక్రమ చొరబాటుదారులు ఉన్నారో వాళ్ళందరినీ ప్రేరేపించడం కూడా గమనించారు. కాబట్టి అక్కడ వన్ సైడ్గా ఈరోజు ఎలక్షన్ జరిగింది, ప్రజలు ఎన్డీఏకి అవకాశం ఇచ్చారు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా గెలుస్తుంది. రాబోయే కాలంలో మరి కాంగ్రెస్ ముక్త భారత్ ప్రజలు కోరుకుంటున్నారు. అది అత్యంత సమీపంలో ప్రజలు ఈ దేశ ప్రజలు చూడబోతున్నారు అనేటువంటిది సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ కూడా విచ్చేసినటువంటి అందరికీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ.